వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద అత్యంత ప్రసిద్ధ గిరిజన పండుగ. దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. రెండేళ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు 4 రోజుల పాటు జరిగే ఈ జాతర లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇది కేవలం పండుగే కాదు, ఒక మహత్తర త్యాగానికి, గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక. మేడారం జాతర నేపథ్యం కాకతీయ సామ్రాజ్యం, కోయ గిరిజనులు. ఈ జాతర సుమారు 13వ శతాబ్దం చివరలో లేదా 14వ శతాబ్దం ప్రారంభంలో జరిగిందని చరిత్రకారుల అంచనా. అప్పటి కాకతీయ చక్రవర్తులు, ముఖ్యంగా ప్రతాపరుద్రుడు కాలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో తెలంగాణలోని తూర్పు ప్రాంతమైన ప్రస్తుత ములుగు జిల్లా, గతంలో వరంగల్ జిల్లా ప్రాంతాన్ని కోయ గిరిజనులు పరిపాలించేవారు. మేడారం అనే గ్రామం వారి రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన గిరిజన నాయకుడు పగిడిద్దరాజు, కొన్ని చోట్ల పగిడిరాజు లేదా పగిడి అనేవాడు. ఆయనకు సమ్మక్క, సారలమ్మ అనే 2 కుమార్తెలు. కొందరు సమ్మక్క పగిడిద్దరాజు భార్య అని, సారలమ్మ కుమార్తె అని కూడా చెబుతారు. అయితే సమ్మక్క, సారలమ్మ 2 తల్లి కూతుళ్లనేది సర్వసామాన్యమైన నమ్మకం. సమ్మక్కకు జంపన్న అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. జాతర వెనుక కథ, నీరు, పన్నుల వివాదం. కాకతీయ రాజులు గిరిజనుల నుండి పన్నులు వసూలు చేసేవారు. మేడారం ప్రాంతంలో చాలా ఏళ్లుగా వర్షాలు లేక కరువు ఏర్పడింది. పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పగిడిద్దరాజు కాకతీయ రాజులకు కట్టవలసిన పన్నులను కట్టలేకపోయాడు. కరువు కారణంగా పన్నులు మాఫీ చేయాలని కోరాడు. కానీ కాకతీయ రాజులు అంగీకరించలేదు. అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి సైన్యాధ్యక్షుడు ఏలగిరి అనేవాడు పన్నుల వసూలు కోసం మేడారంపై దండెత్తాడు. పగిడిద్దరాజు నేతృత్వంలో కోయ గిరిజనులు తమ భూమిని, ప్రజలను రక్షించుకోవడానికి తీవ్రంగా పోరాడారు. ఈ యుద్ధంలో కోయ గిరిజనులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వీరోచితంగా పోరాడారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్నల వీరోచిత పోరాటం. సమ్మక్క, ఆమె అద్భుతమైన ధైర్యసాహసాలు, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వీరవనిత. కాకతీయ సైన్యంతో ఆమె తీవ్రంగా పోరాడింది. అనేక మంది శత్రు సైనికులను మట్టుబెట్టింది. ఆమె యుద్ధంలో గాయపడి రక్తమోడుతూ అడవిలోకి వెళ్లిపోయిందని, అక్కడే అంతర్ధానమైందని చెబుతారు. అంతర్ధానమైన చోట ఒక ఎర్రటి కుంకుమ భరిణి, తాకిడి కనిపించిందని, అదే సమ్మక్క రూపంగా భక్తులు భావిస్తారు. సారలమ్మ, సమ్మక్క కుమార్తె సారలమ్మ కూడా వీరోచితంగా పోరాడింది. చిన్న వయసులోనే ఆమె శత్రువులతో పోరాడుతూ మరణించింది. మేడారం జాతరలో సారలమ్మను ఒక చిన్న చెక్క విగ్రహం రూపంలో పూజిస్తారు. జంపన్న, సమ్మక్క కుమారుడైన జంపన్న కూడా ఈ యుద్ధంలో పాల్గొని శత్రువులతో పోరాడుతూ ఒక వాగులో పడి మరణించాడు. అతని పేరు మీదుగానే ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ. జాతర ఆవిర్భావం. యుద్ధం ముగిసిన తర్వాత కోయ గిరిజనులు తమ నాయకులను, దేవతలను స్మరించుకుంటూ ఈ జాతరను ప్రారంభించారు. సమ్మక్క, సారలమ్మలు తమ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర దేవతలుగా పూజింపబడ్డారు. వారికి ఆత్మశాంతి కలగాలని, వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ఈ జాతర మొదలైంది. జాతర విధానం, ఆచారాలు. మేడారం జాతర సాధారణంగా 2 ఏళ్లకు ఒకసారి మాఘమాసంలో 4 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు బుధవారం కన్నెపల్లి నుండి సారలమ్మ, గోవిందరాజు, నాగులమ్మ, సమ్మక్క సోదరి, మేనకోడలు, దేవతలను తీసుకొస్తారు. రెండవ రోజు గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరిణి, తాకిడి రూపంలో తీసుకొస్తారు. ఈ రోజు ప్రధాన ఘట్టం. అమ్మవారు గద్దెపైకి వచ్చిన తర్వాత భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లిస్తారు. మూడవ రోజు శుక్రవారం. ఈ రోజు అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. లక్షలాది మంది వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. నాల్గవ రోజు శనివారం. దేవతలను తిరిగి అడవిలోకి పంపడంతో జాతర ముగుస్తుంది. మొక్కులు, నైవేద్యాలు. బంగారం, బెల్లం. భక్తులు తమ బరువుకు సరిపడా బెల్లాన్ని, దీనిని బంగారం అని పిలుస్తారు, అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. జంపన్న వాగు స్నానం.
జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి తమ పాపాలు పోతాయని నమ్ముతారు. చేవెత్తులు, కోయ గిరిజనులు మరియు ఇతర భక్తులు తమ కోరికలు తీరితే సమ్మక్క సారలమ్మలకు చేవెత్తులు, చేతులకు గాజులు సమర్పిస్తారు. అలాగే పసుపు, కుంకుమ, చీరలు, జాకెట్లు, గద్దెలపై నైవేద్యాలు, ఒడిబియ్యం, కోళ్లు, మేకలు బలివ్వడం వంటివి కూడా జరుగుతాయి. జాతర ప్రాముఖ్యత. గిరిజన సంస్కృతికి ప్రతీక. ఇది కోయ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాలను ప్రతిబింబిస్తుంది. వారి ఆత్మగౌరవానికి, వీరోచిత త్యాగానికి ప్రతీక. త్యాగం, ధైర్యానికి చిహ్నం. సమ్మక్క సారలమ్మల త్యాగం, ధైర్యం ప్రజలకు స్ఫూర్తినిస్తాయి. సామాజిక ఐక్యత. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా లక్షలాది మంది ప్రజలు ఒకే చోట చేరి అమ్మవార్లను కొలవడం సామాజిక ఐక్యతకు నిదర్శనం. పర్యాటక, ఆర్థిక ప్రాముఖ్యత. జాతర తెలంగాణకు ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన ప్రోత్సాహాన్నిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కేవలం ఒక ఉత్సవం కాదు, అది ఒక జానపద దేవతల వీరోచిత గాథ, వారి త్యాగాన్ని స్మరించుకుంటూ తరతరాలుగా కొనసాగుతున్న ఒక అపురూపమైన సంప్రదాయం. సమ్మక్క సారలమ్మ జాతరలో చిలకలగుట్ట ఒక కీలకమైన, పవిత్రమైన ప్రదేశం. ఈ గుట్టకు సమ్మక్క దేవత అంతర్ధానం చెందిన కథ ముడిపడి ఉంది. సమ్మక్క చిలకలగుట్ట కథ, వీరోచిత త్యాగం, దివ్య అంతర్ధానం. కాకతీయులకు, కోయ గిరిజనులకు మధ్య జరిగిన భీకర యుద్ధంలో సమ్మక్క కుటుంబం చూపిన ధైర్యసాహసాలు అసాధారణమైనవి. సమ్మక్క, ఆమె కుమార్తె సారలమ్మ, కుమారుడు జంపన్న, అల్లుడు గోవిందరాజు, ఇలా అందరూ తమ ప్రజల కోసం, తమ భూమి కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చినప్పుడు కోయ సైన్యం సంఖ్యాబలం, ఆయుధబలం లేక వెనుకబడింది. ఈ యుద్ధంలో సమ్మక్క కుమారుడు జంపన్న సంపెంగ వాగు, నేటి జంపన్న వాగు లో పడి ప్రాణాలు వదిలాడు. కుమార్తె సారలమ్మ కూడా వీరోచితంగా పోరాడుతూ మరణించింది. అయినవారు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నా సమ్మక్క మాత్రం అపర కాళిలా విజృంభించింది. ఆమె యుద్ధ నైపుణ్యం, ధైర్యం చూసి కాకతీయ సైనికులు భయపడ్డారు. ఆమె చేతిలో ఓటమి తప్పదని గ్రహించిన ఒక కాకతీయ సైనికుడు వెన్నుపోటుగా బల్లెంతో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. సమ్మక్క అంతర్ధానం. శరీరం నిండా బాణాలతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క అక్కడికక్కడే ప్రాణాలు వదలలేదు. ఆమె రక్తసిక్తమైన దేహంతో నెమ్మదిగా, కానీ దృఢంగా యుద్ధభూమి నుండి మేడారానికి ఈశాన్య దిశగా ఉన్న దట్టమైన అడవిలోకి ఒక గుట్ట వైపు నడుచుకుంటూ వెళ్ళింది. ఆ గుట్టనే నేడు చిలకలగుట్ట అని పిలుస్తారు. సమ్మక్కను వెతుక్కుంటూ ఆమె అనుచరులు, గిరిజనులు ఆ గుట్ట వద్దకు వెళ్లారు. అయితే అక్కడ వారికి సమ్మక్క కనిపించలేదు. బదులుగా ఒక పెద్ద నాగవృక్షం, టేకు చెట్టు సమీపంలో ఉన్న ఒక పుట్ట వద్ద ఎర్రటి కుంకుమ భరిణి, తాకిడి కనిపించింది. ఆ కుంకుమ భరిణి నుండి ఒక దైవిక వెలుగు ప్రసరిస్తూ ఉండటాన్ని వారు గమనించారు. గిరిజనులు సమ్మక్కే ఆ కుంకుమ భరిణిగా మారిపోయిందని, తన దివ్యశక్తితో అంతర్ధానమైందని నమ్ముతారు. ఆమె తన ప్రజల కోసం ప్రాణత్యాగం చేసి వారి క్షేమం కోసం దైవంగా మారి అక్కడే చిలకలగుట్టపై వెలిసిందని విశ్వసిస్తారు. చిలకలగుట్ట ప్రాముఖ్యత. జాతరలో. మేడారం జాతరలో చిలకలగుట్టకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సమ్మక్క ఆగమనం జాతరలోని ప్రధాన ఘట్టాలలో ఒకటి చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరలో గురువారం రోజున సమ్మక్క పూజారులు, వడ్డెలు చిలకలగుట్టపైకి వెళ్తారు. కుంకుమ భరిణి. అక్కడి గుట్టలో ఉన్న నాగవృక్షం వద్ద ఉన్న కుంకుమ భరిణిని సమ్మక్క ప్రతిరూపంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి మేడారంలోని గద్దెల వద్దకు ఊరేగింపుగా తీసుకువస్తారు. రహస్య ప్రదేశం. చిలకలగుట్టపై సమ్మక్క వెలసిన ప్రదేశం చాలా రహస్యంగా, పవిత్రంగా ఉంచబడుతుంది. జాతర సమయంలో మాత్రమే పూజారులు ప్రత్యేక ఆచారాలతో ఆ ప్రదేశానికి వెళ్లి కుంకుమ భరిణిని తీసుకొస్తారు. మిగతా సమయంలో ఆ ప్రదేశంలోకి ఎవరూ వెళ్లడానికి సాహసం చేయరు. అధికారిక స్వాగతం. సమ్మక్క గద్దెలపైకి వచ్చేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారులు, పోలీసులు గౌరవ వందనం సమర్పిస్తారు. తుపాకీలతో గాలిలో కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకుతారు.
ఇది ఆమె వీరోచిత త్యాగానికి, దైవత్వానికి ఇచ్చే గౌరవం. చిలకలగుట్ట కథ సమ్మక్క ప్రజల పట్ల చూపిన అపారమైన ప్రేమకు, ఆమె దైవత్వానికి, ఆమె త్యాగానికి ప్రతీక. అందుకే భక్తులు చిలకలగుట్టను అత్యంత పవిత్రమైన స్థలంగా భావించి, అమ్మవారి దర్శనం కోసం లక్షలాదిగా తరలివస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.